హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్. ఈరోజు మనం ఉన్నాం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ ఇక్కడ ధూల్పేట్లో, సుందర్ కళాకార్. మనకి హైదరాబాద్ వినాయక చవితి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పేరు ధూల్పేట్లో సుందర్ కళాకార్. ఎందుకంటే వీళ్ళ దగ్గర వీళ్ళు చేసే కళ అని, వీళ్ళది వినాయకులు మోడల్స్ అని యూనిక్ ఉంటాయి. అసలు యూనిక్ అంటే యూనిక్ ఉంటాయి. వీళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ ఇక్కడ. వీళ్ళు ఇక్కడ నుంచి వినాయకులు అనంతపూర్, బెంగళూరు, కర్నూలుకి మొత్తం ఆల్ ఓవర్ ది ఇండియా పంపిస్తారు. ఒకసారి చూద్దాం పదండి వాళ్ళ ఈసారి ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎలా ఉన్న విగ్రహాలు చూద్దాం పదండి. ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ అన్నమాట. వినాయకుడు ఇది వినాయకుడు ఎంత లేదైనా ఒక 16 feet వరకు ఉంటుంది. పైన గుర్రాలు వచ్చినాయి, పైన శివుడు, ఆ పైన వచ్చేసి సూర్య భగవానుడు వచ్చాడు. వినాయకుడు ఫేస్ చాలా కళ్ళు ఉంటుంది ఇక్కడ సుందర్ కళాకారులో. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. ఎందుకంటే ఫినిషింగ్ కానీ, వీళ్ళ వర్క్ కానీ, ఇంకా ఇది ఫినిష్ అవ్వాలి. ఇంకొక 10 days తర్వాత ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయినాక నేను మళ్ళీ ఒక వీడియో పెడతాను చూడండి. ఇక్కడ పైన ఇదంతా వీళ్ళది జ్యువెలరీ వస్తుంది. వీళ్ళు ఒరిజినల్ జ్యువెలరీ వాడతారు ఇక్కడ సుందర్ కళాకారులో. మీరు ఇక్కడ క్లీన్ ఫినిషింగ్ చూడండి. ఆ ఫింగర్స్ చూసుకోండి, ఫింగర్స్ సేమ్ అట్లా ఒక దేవుడికి కదా ఉన్నట్టు అట్లా ఫింగర్స్ ఫినిషింగ్. ఆ చేతులు చూడండి, ఒక చిన్న పిల్లోడి చేతులు లాగా ఇట్లా నీట్గా. ఆ రేఖలు కూడా వచ్చినాయి. వీళ్ళది క్లియర్ ఫినిషింగ్ ఉంటుంది. చాలా చాలా ఫేమస్ అంటే ఫేమస్. మోస్ట్ ఆఫ్ ద ఐడల్స్ అన్నీ ఇక్కడ నుంచి బెంగళూరుకి, కర్ణాటకకి, అనంతపూర్, కర్నూలు. నేను ఒక 4 years నుంచి చూస్తున్నా. ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ సెకండ్ మోడల్కి వెళ్దాం. సెకండ్ మోడల్ ఇటు చూసుకోవచ్చు. మహారాజా టైప్లో ఉంది స్వామివారు. ఒక ఫ్రేమ్, ఒక ఆర్చ్ సోఫాలో కూర్చున్నట్టు ఉన్నారు. ఇటు ఇటు ఒక 2 మత్స్య అవతారాలు, చేపలు వచ్చినాయి. పైన 2 విగ్రహాలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఈ చేతిలో ఒక చేతిలో శంకు, ఒక చేతిలో ఇది ఫ్లవర్స్ వస్తుంది, చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి ఇంకొక 15 daysలో మనకి అయిపోతుంది. మీరు బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి అంట ఆల్రెడీ. మీరు ఒకసారి వచ్చి కూడా ఒకసారి మోడల్స్ చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఫినిషింగ్ చూసుకోండి ఒకసారి. ఇంకా సుందర్ కళాకార్ అంటే మనం పేరు పెట్టే పనే లేదు బ్రో. ఇంకా డైరెక్ట్ బ్లైండ్గా తీసేసుకోవచ్చు అనమాట వాళ్ళ ఫినిషింగ్కి. చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ది ఒక మోడల్ ఉంది, అది మీకు ఒక జస్ట్ శాంపుల్ చూపిస్తా. చూడండి చూడండి, ఇది ప్రస్తుతానికి ఇప్పుడు దుమ్ము పట్టింది. చూడండి, ఇది ఒరిజినల్ క్లాత్. ఇది జ్యువెలరీ చూసుకోవచ్చు మీరు. చూడండి చూడండి, ఇది కూడా ఈ జ్యువెలరీ. ఇదంతా మొత్తం ఇట్లా ఫినిషింగ్ కూడా క్లియర్ ఫినిషింగ్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇదంతా ఇది ఒరిజినల్ క్లాత్ ఇది. ఓకే, సేమ్ ఈసారి కూడా ఈ వినాయకుల్లో కూడా ఇట్లనే ఫినిషింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మోడల్ ఇది. చూడండి, వినాయకుడు చాలా భారీగా ఉన్నాడు. నాకు తెలిసి ఎంత లేదన్నా ఒక 20 feet వరకు ఉంటాడు స్వామి. చూడండి, ఇది నెమలి. ఇది ఇక్కడ నెమలి వచ్చింది, అక్కడ విష్ణుమూర్తి వచ్చారు. వినాయకుడి చేతిలో వచ్చేసి ఒక గద ఉంది. ఆ స్వామివారికి 4 చేతులు ఉన్నాయి. ఇటు శంకు, ఇటు అభయహస్తం ఉంది. కాలు మీద ఇట్లా చేసుకొని ఇట్లా రిలాక్స్ అవుతున్నారు. ఇదంతా కూడా మనకి క్లాత్ ఫినిషింగ్. ఇదంతా కూడా జ్యువెలరీ వచ్చేస్తుంది. పెయింటింగ్స్ అనేది ఇంకొక 15 daysలో కంప్లీట్ అయిపోతాయంట. బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. మీరు ఇట్లాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో పెయింటింగ్ అయినాక నేను మళ్ళీ ఇంకొక వీడియో అనేది పెడతాను. ఇంకొకటి పెద్ద మోడల్ ఉంది సుందర్ కళాకార్కి కాదు, ధూల్పేట్లోనే పెద్ద వినాయకుడు సుందర్ కళాకార్ దగ్గర ఒకటి ఉంది, చూపిస్తా. ఇది ఏదైతే ఉందో అది షెడ్ అనేది క్లోజ్ ఉంది. సో అది ఫోటో అయితే ఉంది, నేను ఇప్పుడు ఫోటో చూపిస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో పక్కా మీకు ఆ పెద్ద వినాయకుడు గురించి చూపిస్తా. ఓకే, ఫోటో చూడండి. ఇదే చాలా అన్నిటికంటే పెద్ద వినాయకుడు ఇప్పుడు ధూల్పేట్లో. ఈ వినాయకుడికి ఇంకా సుందర్ కళాకార్ వాళ్ళు ఫినిషింగ్ చేసిండ్రు అంటే ఇంకా పేరు పెట్టే పనే లేదు మనకి.
అది ఎంత లేదన్నా ఆ వినాయకుడి విగ్రహం మనకి ఒక 22 ఫీట్ ప్లస్. ఈ రోజుకైతే మన దగ్గర ఉన్నది ఈ మోడల్సే. ఇంకా కొన్ని మోడల్స్ అక్కడ గోడౌన్లో ఉన్నాయంట. ఆ గోడౌన్ ఈరోజు క్లోజ్ ఉంది, టెంపరీగా వర్క్స్ అవుతున్నాయంట. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఆ గోడౌన్ అనేది చూపిస్తా. ఈ లోపు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంతవరకు వీడియోస్ అనేది నేను పెడతా ఉంటా, రీల్స్లో కానీ. మాది ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ ఉంది, తేరా లైవ్స్ అని. మీరు ఆ ఛానల్ని కూడా మీరు ఇన్స్టాలో ఫాలో చేయండి, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.